హాయ్. ఏంటి నువ్వు మెరిసిపోతున్నావు, దేవుళ్ళు మెరిసిపోతున్నారు. చాలా రోజులకు కదా వారాహి అమ్మ కిందన ఇలాగ పూజ. నేను ఇంకా చూపించలేదు. చూపించలేదా? చూపించే వారాహి అమ్మను కూడా ఈరోజు సాయంత్రం పూజకి అయితే పెట్టుకున్నానండి. యాక్చువల్లీ ప్రతి వారం పూజ చేసుకుంటున్నాను, కాకపోతే ఈ వారం అమ్మని ఎందుకో పైన ఉంచబుద్ధి వేయలేదు. ఎలాగో అమ్మ కోసమని ఎర్రదుంపలు కూడా తీసుకొచ్చాను అనమాట. ఎర్రదుంపలు నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసుకున్నాను. అంటే కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉంది. పువ్వుకి అయితే సపోర్ట్ లేదు, ఇలా అంటుంటే పడింది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎనీవే అక్కడ దుర్గమ్మకి పూజ అయ్యింది, ఇక్కడ వారాహి అమ్మకి కూడా పూజ చాలా బాగా అయ్యింది సాయంత్రం. ఇంకా మనం చీరలు అయితే అనౌన్స్ చేస్తానని చెప్పాను కదా, పువ్వు కూడా పడింది. అమ్మ ఇవ్వవే అందరికి చీరలు ఇవ్వని చెప్తుంది. వాళ్ళ పేర్లు అయితే అక్కడికి వెళ్ళి అనౌన్స్ చేసేస్తానండి. లిస్ట్ తీసి అనౌన్స్ చేసేసి వాళ్ళ పేర్లు వాళ్ళకి పంపించేద్దాం. నా అమ్మలు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేను మీ వైజాగ్ పిల్ల. శుక్రవారం వారాహి అమ్మ పూజ అనుకోకుండా చేశాను. ఇలా వీడియో తీస్తున్నాను, అలా అమ్మవారు పువ్వు వేశారు. చాలా బాగా అనిపించింది. అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వారైతే షాక్ అయిపోయారనమాట. ఆ రోజే చీరలు అనౌన్స్మెంట్ అయితే చేసేసాం అనుకున్నాను, బట్ కాలేదు. ఈరోజు అయితే ఆ వీడియోతో అటాచ్ చేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. మన యూట్యూబ్ నుండి నా చేతుల మీదుగా తాంబూలం తీసుకోవాల్సిన ముగ్గురిని నేను సెలెక్ట్ చేశాను అనమాట. ఫస్ట్ ఆవిడ వచ్చేసరికి బుజ్జమ్మ గారు, రెండో ఆవిడ వచ్చేసరికి స్వాతి చీర గారు, మూడో ఆవిడ వచ్చేసరికి వందాల రేవతి గారు అనమాట. వీళ్ళు ముగ్గురు కూడా యూట్యూబ్ తరపున కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్లో మీ ఐడీస్ ద్వారాగా మీరు పెట్టిన కామెంట్ని స్క్రీన్ షాట్ తీసి నాకు యూట్యూబ్లో డిఎం చేయండి మీ అడ్రస్తో సహా. వాళ్ళకైతే శారీస్ పంపించేస్తా. మన ఇన్స్టాగ్రామ్లో హైయెస్ట్ లైక్స్ అండి. ఈవిడ పెట్టిన కామెంట్ నాకు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ నేనైతే లైక్ కొట్టలేదు, అంటే ఎవరు కొడతారని తెలియక అనమాట. లాస్ట్లో అయితే కొట్టానమాట ఈవిడికి లైక్. నేను 354 లైక్స్ అయితే వచ్చాయండి. కళ్యాణి మణికంఠ ఈవిడ పేరు. అండ్ అమ్మ మీరు కూడా నాకు డిఎం చేసేసేయండి డైరెక్ట్గా. అండ్ సెకండ్ విన్నర్ వచ్చేసి చిన్ని గారు, మూడో విన్నర్ వచ్చేసరికి ఇన్స్టా నుంచి అనమాట యామిని గారు. అండ్ ఫోర్త్ విన్నర్ వచ్చేసరికి లిటిల్ రాక్ స్టార్ అని ఉందండి. ఫిఫ్త్ విన్నర్ వచ్చేసరికి స్వరూప గారు. సిక్స్త్ విన్నర్ వచ్చేసరికి చందన గోపి అని ఉంది. అకౌంట్ ఐడీస్ అన్ని మీకు క్లియర్గా మెన్షన్ చేసేసాను. మీరందరూ కూడా నాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసేసేయండి. వాళ్ళందరికీ కూడా నేను శారీస్ అయితే డిస్పాచ్ చేసేస్తాను అనమాట. అందరికీ పంపిస్తాను. ఇప్పుడు ఈ శారీస్ నేను ఏవైతే చూపిస్తున్నానో నేను కట్టుకున్న శారీ కూడా ఇదే. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చి నేను మీ అందరి కోసం అని చెప్పి ఈ శారీస్ అయితే తెప్పించాను అనమాట. ఇవన్నీ కూడా శారీస్ పై శివ గారి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించానండి. అండ్ ఈ శారీస్ అన్ని కూడా ఆవిడ తరపున నా తరపున మీ అందరికీ పంచాలనుకున్నాను. అలాగే ఇన్నాళ్ళకి విన్నర్స్ని అనౌన్స్ చేసి పంచైపోతున్నాను అనమాట. మీరైతే అస్సలు లేట్ చేయకుండా డిఎం అయితే చేసేసేయండి. అందరికీ శారీస్ అయితే డిస్పాచ్ అయిపోద్ది. ఎవరికైతే శారీస్ అందుతాయో అందిన తర్వాత ఒక్క ఫోటో తీసి నన్ను ట్యాగ్ చేయండి చాలు, మీకు అందాయని నా తృప్తి కోసం అనమాట. నేను మీ వైజాగ్ పిల్ల.